రక్షణ ద్వారం, ఇది రక్షణ ద్వారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనము ధ్యానించబోతున్న రక్షణ ద్వారా అంశము పరమగీతాలు 1వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. నా ప్రియులారా, ఫరో యొక్క రథస్వములతో నిన్ను పోల్చెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ నా ప్రియులారా అని ప్రభువారు సంఘంతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ప్రభువు యేసుక్రీస్తు వారు సంఘమును రథ హస్తములతో ఎందుకు ఆయన పోలుస్తున్నారు? ఫరో యొక్క రథస్వాములకి ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ ఏమిటి? ఈ రోజున మనము ఆ వాక్యాన్ని మన హృదయానికి ఎలా ధ్యానించుకోవాలి అనేక విషయాలు బైబిల్ లేఖనాల నుంచి మనం తెలుసుకుందాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 6-7 వచనాలు ధ్యానిద్దామండి. అంతటా తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకుని పోయెను. ఇక్కడ విషయం మనం చూసినట్లయితే ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఫరో యొక్క బానిసత్వంలో ఉన్నారు. ఫరో పెడుతున్న బాధలు తట్టుకోలేక వారు ప్రభువు యేసుక్రీస్తు వారికి మొరపెట్టినప్పుడు ఆ మొర విన్న దేవుడు ఆ ప్రజలను రక్షించడానికి, ఐగుప్తు యొక్క ఫరో యొక్క బానిసత్వంలోంచి విడిపించడానికి మోషే గారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ ప్రాంతానికి మోషేని పంపించినప్పుడు మోషే చెప్తాడు కదా, ఇజ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఆరాధించడానికి ప్రజలందరూ కూడా వెళ్ళవలసి ఉన్నది, కాబట్టి ప్రజల్ని విడిచిపెట్టు అన్నప్పుడు ఫరో గర్వంతో అంటాడు, దేవుడు ఎవరు? నేనే దేవుడే గర్వంతో మాట్లాడతాడు అని ఇజ్రాయేలు ప్రజల్ని నేను ఎంత మాత్రం కూడా విడిచిపెట్టను, వారు నా వారు అని మాట్లాడినప్పుడు దేవుడు మోషే ద్వారా 10 అద్భుతాలు జరిగిస్తారు. ఏంటి అద్భుతాలంటే, ఐగుప్తులో వేటినైతే వారు పూజిస్తున్నారో, వారి దేవుళ్ళు ఏమైతే వారు కొలుస్తున్నారో, వారి దేవతలు అనబడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శక్తిని అంతటిని కూడా నిర్మూలన చేసి దేవుని యొక్క శక్తి ఏంటో అక్కడ కనపరిచినప్పుడు ఫరో భయపడిపోయి ఆ ఇజ్రాయేల్ ప్రజల్ని మీరు వెళ్ళిపోండి అని చెప్పి అక్కడి నుంచి పంపిస్తారు. పంపించిన తర్వాత మరుసటి రోజున ఫరోకి ఈ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటుంటే, అయ్యో ఈ ప్రజలందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు కదా, నా దగ్గర ఇంకా ఎవరు ఉంటారు, నాకు పనిచేసేవారు ఎవరు, వీరు ఎంత మాత్రం విడిచిపెట్టడానికి వీలు లేదని చెప్పి ఆ నిర్గమకాండం 14వ అధ్యాయము 6-7 వచనాల ప్రకారము అతను రథమును సిద్ధపరచుకున్నాడంట. ఆ రథముల యొక్క గుర్రములు ఏంటంటే యొక్క రథస్వములు. అది ఇజ్రాయేల్ ప్రజలు ముందుకు వెళ్ళిపోతారు. ఈ ఫరో సైన్యము ఇజ్రాయేల్ ప్రజలను తరుముతూ ఉంటుంది. ఇజ్రాయేల్ ప్రజలు ముందు వెళ్తూ ఉంటుంటే ఎదురుగుండా ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు కూడా భయపడతారు. అయ్యో ఐగుప్తులో ఉండి చనిపోయినా మంచిది, ఇక్కడ మనం ఎర్ర సముద్రంలో మునిగిపోవాల్సి వస్తుందని భయముతో ఆందోళనతో ఉన్నప్పుడు ఈ మోషే గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్తాడు కదా, సముద్రం మీద నువ్వు కర్ర చాపు అన్నప్పుడు వారు కర్రని చాపుతారు. ఈ లోపల వెనకాల నుంచి ఫరో సైన్యము తరుముతా వస్తుంది. ఈ యొక్క ఎర్ర సముద్రం మీద కర్ర చాపినప్పుడు సముద్రం పాయిగా చీల్చబడుతుంది, ఎదురుగుండా మార్గం సరళము చేయబడుతుంది. అయితే వెనకాల దేవుడు ఈ యొక్క రథములు గుర్రములు ముందుకు రానివ్వకుండా, ఈ సైన్యము రానివ్వకుండా దేవుడు అక్కడ ఒక అగ్ని, ఒక మంటను పెడతాడు. అయితే ఈ యొక్క రథములు ఏం చేస్తాయంటే ఆ యొక్క యజమాని చెప్పిన మాట ప్రకారము ఆ అగ్ని కూడా సైతం కూడా లెక్క చేయకుండా ఆ మంటల్లో సైతం కూడా ముందుకి పరిగెట్టడానికి సాహసిస్తాయి. రెండవదిగా ఇజ్రాయేల్ ప్రజలు సముద్రం మధ్యలోకి వెళ్ళిపోతారు. అయినప్పుడు కూడా రథములు యజమానికి నమ్మకంగా, అయ్యో మనం ఇంకా ఈ సముద్రంలోకి వెళ్తే చనిపోతామేమో, మునిగిపోతామేమో అని ఆ గుర్రములు ఎంత మాత్రమో ఆలోచించకుండా అంటే వారి ప్రాణము సైతం కూడా ఆలోచన లేకుండా ఆ యొక్క యజమానికి నమ్మకంగా పనిచేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క రథాశ్వములో మొట్టమొదటిగా మంచితనం ఏంటంటే నమ్మకమైనవి, యజమానికి నమ్మకత్వం చూపిస్తున్నాయి. దేవుడి నామానికి స్తోత్రం. ప్రియ సంగమా, సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డ, ఈ రోజున దేవుడు కోరుకుంటుంది నీలో ఏంటంటే ఆయన నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, ఇదిగో
మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరల్లో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము. ఇక్కడ సంఘంతో ప్రభువారు చెప్తున్నారు, సాతానుగాడు మిమ్మల్ని చెరల్లో వేస్తాడు, మిమ్మల్ని శోధిస్తాడు, అనేక రకాలుగా శోధిస్తాడు. అప్పుల సమస్యలతో శోధిస్తాడు, అనారోగ్య సమస్యలతో శోధిస్తాడు, అనేక గొడవలు పెట్టి శోధిస్తాడు, ప్రార్థన చేయకుండా శోధిస్తాడు, మందిరానికి వెళ్లకుండా శోధిస్తాడు, దేవుడి మీద అపనమ్మకం కలిగేలాగా వాడు శోధిస్తాడు. కాబట్టి మీరు వారి శోధనలో పడకుండా మీరు నమ్మకంగా ఉండమంటున్నాడు. ఈరోజు ప్రభువారు కోరుకుంటుంది, మొదటగా ఆయన రాజ్యంలో మనము ఉండాలంటే, ఆయనతో పాటు మన యుగయుగం సంతోషం, శాంతి, సమాధానం, నెమ్మది కలిగి ఉండాలంటే, భూలోకంలో మనం కూడా దీవించబడాలంటే, ఒకటి యొక్క యజమానికి గుర్రములు ఎలాగ నమ్మకంగా యజమాని దగ్గర పనిచేసినాయో అలాగే మనము కూడా, నేను కూడా క్రీస్తుకి నమ్మకముగా మనము ఉండేవారిగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాల్లో చదివినట్లయితే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడనూ ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండమంటున్నాడు. ఈరోజు మనం వేటిలో నమ్మకంగా ఉండాలి. ఈరోజు చాలామంది ధనాపేక్ష కలిగిన వారు మందిరానికి వచ్చే విషయంలో నమ్మకత్వం కోల్పోతున్నారు. ధనము ఉంటే వారిని బాగు చేస్తుందని, ఆ ధనం ఉంటే వాళ్ళకి అవసరాలు తీరుతాయని, ఆ ధనము ఉంటే వారి కష్టాలు తొలగిపోతాయని, ఆ ధనము ఉంటే వారి బాధలు తొలగిపోతాయని, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటామని చెప్పి ఈరోజు నా ధనం ఉండాలి, కానీ ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని పౌలుగా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. చాలామంది ప్రియ సహోదర సంగమా, యవనస్తులైన వారు చాలామంది చదువుకుంటున్నారు. చదువుకుని వారు బయట రాష్ట్రాలకు, జిల్లాలకు, జాబులకు వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ధనము సంపాదించుకోవడానికి. ఆ జాబులు చేస్తున్న వారు ధనం సంపాదిస్తున్నారు, బాగానే ఉంది. ఆదివారం నాడు మందిరానికి అక్కడ వెళ్ళగలుగుతున్నారా? వెళ్ళలేకపోతున్నారు. ఏంటమ్మా, మందిరానికి వెళ్తున్నారా? జాబుకి వెళ్తున్నారు, చాలా దూరంలో ఉన్నారు, మందిరానికి వెళ్తున్నారంటే, మా సార్ గారు మాకు సెలవు ఇవ్వరండి. దేవుడు లేకుండా నువ్వు ఏ జాబు చేసినా, నువ్వు ఎంత సంపాదించినా ఆ ధనము సిల్లి సంచిలో వేసినట్లే. నీకు జ్ఞానం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, యేసయ్య లేని పరిస్థితులలో నీకు అంత సమస్తము సున్నానే. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించే వారిగా ఉండాలి. 6 దినములు పని చేసుకుని 7వ దినమున దేవుని సన్నిధిలో మనం నమ్మకంగా ఆయన మందిరానికి వెళ్ళేవారిగా ఉండాలి. ఈ రోజున అనేక మంది పని చేసుకునేవారు 6 రోజులు కష్టపడుతున్నారు, 7వ రోజు కూడా 2 రోజుల జీతం మనకు వస్తుందని చెప్పి ఆదివారం నాడు కూడా దేవుడిని విడిచిపెట్టి మందిరానికి వెళ్ళిపోయేవారు. పాస్టర్ గారు ఏమైనా గట్టిగా అడిగినట్లయితే వారు తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి. ఒకటి, ధనాపేక్ష లేని వారివై ఉండాలని, వాటిలో నమ్మకంగా ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. ప్రభు యేసుక్రీస్తు వారు నీకున్న అవసరాలన్నీ కూడా ఆయన ఎరిగిన దేవుడు, నీకున్న అక్కర్లన్నీ ఎరిగిన దేవుడు. మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మీకు ఏమి కావాలో అవన్నీ కూడా నాకు మొదటగానే తెలిసి ఉన్నది. మీకు కావాల్సినవన్నీ కూడా ఇస్తాను. ఎప్పుడంటే నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అవన్నీ కూడా మీకు ఇస్తానని ప్రభువారు చెప్తున్నారు. రోమాపత్రిక 8వ అధ్యాయము 32వ వచనంలో, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తం మనకు ఎందుకు అనుగ్రహించి, తన సొంత కుమారుడినే నీ కోసం ఇచ్చేశాడు యేసయ్య. తన సొంత కుమారుడినే తండ్రి తన కుమారుని నీ కొరకు అనుగ్రహించేశాడు. అలా అనుగ్రహించిన యేసయ్య సమస్తం నీకు ఎందుకు మేలుకరంగా జరిగించడు? ఆయన సంకల్పం చొప్పున జీవించిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సహాయం చేసే దేవుడు. ఆయన ప్రేమించే వారికి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి సమస్తము సమకూడి మేలుకరంగా జరిగించే దేవుడు ఆయన. తన కుమారుడిని నీకు అనుగ్రహించి ఉన్నాడు. సమస్తము ఆయన మేలుకరంగా చేసే దేవుడు. అంటే ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే, నమ్మకంగా మందిరంలో ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. మందిరానికి వచ్చే విషయంలో నమ్మకంగా, ప్రార్థన చేసే విషయంలో నమ్మకత్వం, దేవుడికి ఇచ్చే విషయంలో నమ్మకత్వం, యథార్థత, నువ్వు ప్రవర్తన, నీ ఆలోచన, నీ చూపులు, నీ నడవడిక, ప్రతి విషయంలో దేవుడికి నమ్మకంగా ఉన్న వారికి మెండైన దీవులు కలగ చేస్తానంటున్నాడు. అంతేకాకుండా నమ్మకంగా ఆ ఉన్న వారికి
ఆయన చెప్తా కదా, జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తాడు. యేసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే తనకు కలిగిన వాడు అన్నిటిలో కూడా అతను నమ్మకంగా ఉన్నాడు. అతను నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, చెరసాల్లో వేశారు. తన ద్వారా బాగుపడినవారు, తన ద్వారా దీవించబడినవారు, తన ద్వారా మేలు పొందుకున్నవారు తనను పట్టించుకోకపోయినా, తనని విడిచిపెట్టేసినప్పుడు కూడా దేవుడు చెప్పిన వాగ్దానం వైపు అతను చూశాడు. ఈ సంవత్సరం వాగ్దానం తీసుకుంటారు, మరలా వచ్చే సంవత్సరంకి ఆ వాగ్దానము మా జీవితంలో జరగలేదండి. ఆ వాగ్దానం వారికి గుర్తుండదు. బైబిల్ ఎక్కడ మూల పడేసేస్తారు, దేవుడి మాటని విడిచిపెట్టేసేస్తారు. ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రార్థన చేయదనే పరిస్థితి. ఇక్కడ ఆయన నీకు శాంతిని అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. ఎంత మాత్రము నువ్వు భయపడనక్కర్లేదు అంటున్నాడు. ఎందుకు భయపడక్కర్లేదంటే ఆయన నీ పక్షాన యుద్ధం జరిగించే దేవుడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు కాబట్టి. యోహాను సువార్త 14:27 చదివినట్లయితే, శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు, మీ హృదయాలకు కలవరపడనీయకుడి. ఏ శోధనలో ఉన్నావేమో కలవరపడకని చెప్తున్నాడు ప్రభువారు. అయ్యో దినములన్నీ గడిచిపోయినాయి, సంవత్సరం ఆఖరిలో ఉన్నావేమో, సంవత్సరం మొదట్లో ఉన్నావేమో, కలవరంతో ఉన్నావేమో, అనేక సంవత్సరాల నుంచి అద్భుతం లేక, ఆశ్చర్యం లేక, నీ జీవితం ఒకవేళ దుఃఖంతో ఉందేమో, నవ్వు లేకుండా ఉన్నావేమో, మీ హృదయాలకు కలవరపడనీయకుడి. ప్రభువారు నీకు ఇచ్చిన పనిని ఏదైతే ఉన్నదో అది నమ్మకంగా చేసినట్లయితే నిత్యముగా ఆయన నీకు సహాయం చేసే దేవుడిగా ఉన్నారు. ఈ ఫరో యొక్క రథహస్తములతో ఆయన పోల్చి ఉన్నాడంటే అవి నమ్మకంగా ఉన్నాయి కాబట్టి నీవు కూడా నమ్మకంగా ఉండాలని దేవుడి సన్నిధిలో ఆయన కోరుకుంటున్నాడు. నీకు అప్పచెప్పిన పని ఏదైతే ఉందో, నీ పరిచర్య నీకు వస్తున్న ఏదైతే ధనం ఉందో, ఆ ధనం విషయంలో ఎవరో ₹1,00,000 పరిచర్య కోసం ఇస్తే దాన్ని ₹20,000 వాడుకుని ₹80,000 మన బ్యాంకులో వేసుకుంటాము. అట్లా చాలామంది దాచుకునేవారు, ఎప్పుడో ఉపయోగపడతాయిలే అని. భూలోకంలో దాచుకున్నట్లయితే అవి తుప్పు పట్టిపోతాయంట, ఎందుకు పనికి రాకుండా పోతుంది. అంటే ప్రభువా చెప్తారు, ఆయన శాంతిని అనుగ్రహించే దేవుడు, క్రీస్తు ఐదేశుల మీద అవసరం తీర్చే దేవుడు కాబట్టి అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తారు. రెండవది, ఈ గుర్రముల యొక్క మంచి లక్షణం ఏంటంటే, ఈ యొక్క ఫరో యొక్క గుర్రాలు అక్కడ అగ్ని ఉన్నప్పుడు కూడా అవి మంటల్లో పరిగెడతాయి, అక్కడి నుంచి ఆ సముద్రంలోకి కూడా పరిగెడతాయి. ఒక గుర్రము మంట వచ్చిందని చెప్పి ఇటు వెళ్తాము, సముద్రం ఉందని చెప్పి అటు వెళ్ళటము, బెదరకుండా, హడలిపోకుండా, కదలపడకుండా అవి రెండు కూడా ఐక్యత కలిగి ఆ గుర్రములు ముందుకు పరిగెత్తినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అలాగే ప్రభువారు చెప్తున్నారు, రెండవదిగా ఐక్యత కలిగి ఉండాలంటున్నాడు. నీ కుటుంబంలో ఐక్యత, నీ అన్నదమ్ముల మధ్య ఐక్యత, భార్యాభర్తల మధ్య ఐక్యత, తల్లిదండ్రుల మధ్య ఐక్యత, బిడ్డల మధ్య ఐక్యత, సంఘంలో ఐక్యత, కాపురతో ఐక్యత, నీ ఇరుగు పొరుగు వారితో ఐక్యత. ఈరోజు చాలామంది ఒక గృహంలో ప్రార్థన పెడతా ఉంటే పక్కింటి వారు రారు. ఏంటయ్యా అంటే, వారికి మాకు పడదయ్యా, మేము రావని చెప్పేవారు చాలామంది లేకపోలేదు. అలాగే సంఘస్థులు కూడా గృహంలో కూడికి పెడితే మానివేసేవారు చాలామంది లేకపోలేదు. ఐక్యతను మనం కాపాడుకునే వారిగా ఉండాలి. ఐకమత్యమే మహాబలం అని చెప్పి పెద్దలు చెప్తారు. కీర్తన గ్రంథం 133:1-6 చూసినట్లయితే మనము సహోదరులు ఐక్యత కలిగి జీవించడం ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నాడు. నువ్వు ఐక్యత కలిగి ఉన్నట్లయితే నీ కుటుంబానికి మేలు, ఐక్యత కలిగి ఉన్నట్లయితే నీ యొక్క జీవితము ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఐక్యత లేని చోట ఆ కుటుంబం వర్ధిల్లత లేకుండా పోతుంది. కాబట్టి రెండవదిగా ఐక్యత కలిగి ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 12:16 సంతోషించు వారితో సంతోషించుడి, ఏడుచు వారితో ఏడువుడి. చాలామంది ఏడుస్తూ ఉంటే వాళ్ళకి ఏదో కష్టం వచ్చిందో, బాధ వచ్చిందో, వేదన వచ్చిందో, మరణకర పరిస్థితుల్లో ఉన్నారో, అంటే కోర్టు సమస్యలతో ఉన్నారో, చేతబడి తాంత్రిక చిల్లంకి శక్తుల చేత పీడింపబడుతూ నెమ్మది లేక ఉంటే కొంతమంది వాళ్ళు కుటుంబం ఏడుస్తూ ఉంటే కొంతమంది నవ్వేవారు లేక, వారికి అలాగే జరగాలి. మేము చెప్తే విన్నారా? ఇక్కడ మనం ఉదాహరణకు చూసినట్టయితే లోతు, అబ్రాము మీకు తెలిసిన విషయమే. అబ్రాముతో ఉన్నంతకాలం లోతు దీవించబడ్డాడు. ఒకనొక రోజున లోతు శత్రువు చేతికి అప్పగింపబడినప్పుడు ఈ అబ్రహాము వెళ్ళి లోతుని తీసుకువస్తాడు. ఐక్యత కలిగి జీవించాడు కాబట్టి అబ్రహాం దీవించబడ్డాడు. అబ్రహాము కూడా ఎక్కడ వెనకడిగేలా, లోతు నాతో ఉన్నంతకాలం దీవించబడ్డాడు, ఆశీర్వదింపబడ్డాడు, ఈ రోజు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, వాడికి అలాగే జరగాలి, వాడిని ఎందుకు పట్టించుకోవాలి నేను అని అతను అబ్రహాము ఆలోచించాల.
అబ్రహాము వృద్ధాప్యమందు కూడా అన్ని విషయాల్లో అతను వర్ధిల్లగల కారణం ఏంటంటే అతను ఐక్యత కలిగి జీవించాడు. ఐక్యత కలిగి జీవించడం వల్ల ఎంత మేలు, ఎంత మనోహారము. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానం వెతికి దాన్ని వెంటాడము. సమాధానం వెంటాడే వారిగా ఉండాలి. ఎదుటి వారికి కీడు చేయాలనేటువంటి ఆ యొక్క మనసు తొలగించబడాలి. ఈరోజు చాలామంది వాడు నన్ను బాధ పెట్టాడు, వాడికి ఏదో కీడు చేయాలి, వాడిని బాధ పెట్టాలి. మేము వెళ్ళిన చోట కొంతమంది దురాత్మశక్తులతో పీడింపబడతా ఉంటారు, మాంత్రిక శక్తులు పీడింపబడతారు. ఏంటమ్మా సమస్య, ఏంటమ్మా ఇలా ఎందుకు జరుగుతుందమ్మా అంటే, అయ్యా మా బంధువులు మాకు చేతబడి చేశారయ్యా, మాకు ఆ స్థలముల విషయంలో గొడవలు వచ్చి, కోర్టు విషయాల్లో గొడవలు వచ్చి, భార్యాభర్తలు గొడవలు వచ్చి, మేము మంచిగా ఉండకూడదని, నాశనం అయిపోవాలి, పతనం అయిపోవాలని చెప్పి మా మీద చేతబడి ప్రయోగాలు చేశారు, మాంత్రిక శక్తులు మా పంపించారు అని చెప్పేవారు లేకపోలేదు. ఎదురువారికి మనం మేలు చేసేవారిగా ఉండాలి. కీడు ఏమాత్రము చేయకుండా మనము ఎదురువారిని, మనం నిన్ను వల్లిని పొరుగు వారిని ప్రేమించేవారిగా మనం ఉండాలి. ప్రభువు చెప్పిన మాట ప్రకారం శత్రువును సైతం ప్రేమించేవారిగా ఉండాలి. ఎన్నో క్రిస్మస్లు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. కానీ ఈరోజు అనేక మంది ఇంటి మీద స్టార్ పెడుతున్నారు, చర్చిల మీద స్టార్ పెడుతున్నారు, ఇక లైటింగ్ పెడుతున్నారు, కేకులు కటింగ్ చేస్తున్నారు, మంచి వస్త్రాలు కొనుక్కుంటున్నారు, యేసయ్య పుట్టారు అంటున్నారు. కానీ వారి జీవితాల అబద్ధాలు తొలగించబడతలా, అసూయ తొలగించబడతలా, కక్షలు తొలగించబడతలా, అబద్ధాలు మాట్లాడటము తొలగించబడతలా, కోపం వాళ్ళ నుంచి తొలగిపోవట్లా, ధనం విషయంలో దేవుడి కంటే ఎక్కువగా ధనం ప్రేమించే విషయంలో, అన్ని విషయాల్లో కూడా ఈరోజు చాలా భయంకర పరిస్థితులు. క్రిస్మస్ అనేక వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, కానీ సరైన మారు మనసు లేని పరిస్థితి. ఆ మారు మనసు లేకపోవడం వల్ల ఈరోజున సంఘాల్లో ఐక్యత లేకపోవడము, కుటుంబాల్లో ఆశీర్వాదం లేకపోవడం. ప్రభువారు ఐక్యత కలిగి నువ్వు జీవించినట్లయితే ప్రియ సహోదరి సహోదరుల సంగమా, నువ్వు ఐక్యత కలిగి జీవిస్తున్న నీ జీవితంలో దేవుడు మేలు జరిగించబోతున్నాడు, అద్భుతము జరిగించబోతున్నాడు, ఆశ్చర్యాలు దేవుడు మహత్కార్యాలు ఇగో నూతన సంవత్సరాన్ని కనపరచబోతున్నాడు. ఇదిగో నేను మేఘ 7:15 ప్రకారం నీ అద్భుతాలు కనపరచబోతున్నానన్న మాట ప్రకారము నువ్వు నమ్మకత్వము కలిగి, రెండవది ఐక్యత కలిగి జీవించిన నీ జీవితంలో ఆయన నీ జీవితంలో అద్భుతాలు కనపరచబోతున్నాడు. నువ్వు ఉన్న చోట ఐక్యత కలిగి ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. నీకన్నా అన్నం తక్కువవాడే కావచ్చు, ధనము లేనివాడే కావచ్చు, ఉద్యోగం లేనివాడే కావచ్చు, మాటగాడి కాకపోవచ్చు, కులం తక్కువవాడు కావచ్చు, గోత్రం తక్కువవాడు కావచ్చు, అయినప్పుడు కూడా వారితో ఐకమత్యమే మహాబలం అన్న రీతిగా ఐక్యత కలిగి మనం ఉన్నట్లయితే నిశ్చయంగా దేవుడు నీకు ఆశీర్వదిస్తారు. మూడవదిగా ఈ గుర్రం యొక్క లక్ష్యం ఏంటంటే అవి ధైర్యం గలవి. హల్లెలూయా. ఎర్ర సముద్రంలో సైతం ఎదురుగుండా ఉన్నప్పుడు కూడా మనము చనిపోతామన్న భయం లేకుండా, ఆ మంటల్లో అగ్నిలో కాలిపోతామని భయం లేకుండా ఈ గుర్రాలు ఏం చేస్తున్నాయంటే ఆ యొక్క యజమానిని ఎక్కించుకుని ముందుకి కొనసాగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ప్రియ సహోదరి సహోదరుల సంగమా, ఇదిగో నీవు కూడా ఆ శ్రమలలో, ఆ ఇరుకులలో, ఆ ఇబ్బందులలో, కన్నీట్లలో, అగ్ని లాంటి శ్రమలలో, ఎర్ర సముద్రం లాంటి సమస్యలు వచ్చినప్పటికీ దాంట్లో మునిగిపోకుండా రక్షించగల దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు నాకు తోడే ఉన్నాడని నమ్మి విశ్వాసంతో నువ్వు ధైర్యం కలిగి, యేసయ్య నాకు తోడుగా ఉన్నాడని ధైర్యం కలిగి నువ్వు ముందు కొనసాగినట్లా నిశ్చయంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయగల దేవుడు. ఉదాహరణకు మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ యెరికో పట్టణం మీదకి ఇశ్రాయేలు ప్రజలు, యెహోషువ వీళ్ళందరూ కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు, బలమైన సైన్యం ఉన్నప్పుడు, ఒక రాత్రికాల సమయంలో పగటికాల సమయం యుద్ధం జరుగుతూ ఉంటుంటే యెహోషువ ఒక నోటి మాటతో ఆజ్ఞాపిస్తాడు. ధైర్యం కలిగి వారికి భయపడిపోకుండా, జడేయకుండా, నిబ్బరం కలిగి సూర్యచంద్రులకి ఆజ్ఞాపించినప్పుడు సూర్యచంద్రులు సైతము కూడా చంద్రుడు తన కాంతినివ్వడు, సూర్యుడు తన వెలుగునివ్వకుండా మాయమైపోతారు. ఇంకా అంతేకాకుండా హిజ్కియాను మనం చూసినట్లయితే 150,000 మంది సైన్యము ఇశ్రాయేలు ప్రజలను బాధ పెట్టడానికి, ఇశ్రాయేలు సైన్యం అంతటిని కూడా సొంతం చేసుకోవడానికి, ఆ ఊరిని స్వాధీనము చేసుకోవడానికి, ఆ రాజుగారిని స్వాధీనం చేసుకోవడానికి అనేకమైన రాజులు అష్షూరీయులు వచ్చి ఆ యొక్క హిజ్కియా రాజు మీద పడుతున్నప్పుడు హిజ్కియా చెప్తున్నాడు కదా, ఇదిగో వారికి ఉన్నది మనుషుల సహాయమే, మనకైతే ఇదిగో జీవము కలిగిన దేవుడు సహాయం మనకు తోడుగా ఉన్నాడు, ఎర్ర సముద్రం పాయిగా చీల్చిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, యోర్దాను నదిని జలరాశులను ఏకరాశిగా చేసిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా తోడుగా ఉన్న దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. వారికి మీరు భయపడకండి, జరేయకండి, వారికి మనుషుల సహాయమే
అని ధైర్యంగా నిలబడి నీ ప్రార్థన చేసినప్పుడు అశ్షూరుల సైన్యము 150,000 మందిని ఒక దూత ద్వారా దేవుడు వాటిని సంహరిస్తాడు. ఆ సైన్యం పతనం చేయబడుతుంది ఎప్పుడంటే ధైర్యంగా ఉన్నప్పుడు. ప్రియ సహోదరి సహోదరుల సంగమా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఒకవేళ ఏ విషయంలో భయపడుతున్నా నాకైతే తెలియదు, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, నీవు భయపడకు, నీవు బ్రతుకు దినములన్నీ ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడంటున్నాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని యెహోషువతో చెప్పినట్లుగా ప్రభువారు నీతో మాట్లాడుతున్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ధైర్యము కలిగి శత్రువులతో యుద్ధము చేయడానికి నిలిచినట్లయితే దేవుడు నీకు సహాయం చేసే దేవుడు. ఇంకా అనేక మంది భక్తుల చరిత్ర మనం చూసినట్లయితే దావీదు గొల్యాతు యుద్ధంలో దావీదు చిన్నవాడే, యుద్ధ నైపుణ్యతం తెలియనివాడే, తెలిసిన వారు సైతం కూడా పక్కన ఉన్నారు గొల్యాతుని ఏం చేయలేక. దావీదు చిన్నవాడైనప్పుడు కూడా ధైర్యంగా నిలబడగలిగాడు. తన ధైర్యం ఏంటంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ధైర్యం తనకున్నది. మన ధైర్యం ఏమనగా మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకు జవాబు ఇస్తాడనేది మన ధైర్యం. హల్లెలూయా. ఆయన ఉన్నాడనే ధైర్యం. ఆయన నీ కంటి కనపడకపోవచ్చు, ఆయన ఆత్మస్వరూపిగా ఆయన మన మధ్యలో సంచరిస్తున్న దేవుడు, నీతోనే నడుస్తున్న దేవుడు. జలములో పడి వెళ్ళినప్పుడు కూడా ఆ నీరు నీ మీద పారిపోకుండా మునిగిపోకుండా కాపాడే దేవుడు. అగ్నిలోకి వెళ్ళినప్పుడు కూడా కాలిపోకుండా నిన్ను కాపాడే దేవుడు తోడుగా నీకు ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలు. మూడవదిగా ధైర్యము కలవి. దేవుడు నమ్ముకున్నా నీవు ఒక అధైర్యంతో ఉన్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ గుర్రముల వల్లే ఆ యొక్క గుర్రములు ఐక్యత కలిగి ధైర్యము కలిగి సముద్రంలో కూడా వెళ్ళడానికి వెనకడుగు వేయలేదు. అలాగే ప్రియ సహోదరి సహోదరుడ సంగమా, దేవుడు సేవ చేస్తున్నా నీవు ఏదో ఈ రోజున ఆకలి దప్పులతో ఉండి, దాహముతో ఉండి, వస్త్రహీనతో ఉండి, ధనము లేక ఒకవేళ ఈ పరిచర్య మన వల్ల కాదని చెప్పి వెనకడుగు వేస్తున్నావేమో. ఏమీ లేనప్పుడు మందిరానికి వచ్చిన నీవు ఇదిగో దేవుడు మనకి ఏం మేలు చేయట్లేదు, మన దేవుడిలో ఇంక మనం నమ్ముకుంటే పోతుందని ఒక వెనక్కి తిరిగి ఉన్నావేమో. ఇదిగో భయపడకు, అధైర్యపడకు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. అద్భుతాలు చేసే దేవుడు, నీ పక్షాన కార్యము చేసే దేవుడు నీ పక్కనే నిలిచి ఉన్నాడు. ఆదికాండం 7వ ప్రకారము ఆయన ఆత్మ నీలో నివసిస్తూ ఉన్నది. మీ హృదయమే దేవుని ఆలయమని మీరు ఎరుగురా అని చెప్పిన మాట ప్రకారము మీ హృదయం ఆలయంలో ఆయన నివాసం చేస్తున్నాడు. నువ్వు గమనించినట్లయితే నిత్యముగా ఆయన నీకు సహాయం చేసే దేవుడు. మూడవదిగా ఈ గుర్రములు ధైర్యం కలిగి ఆ యొక్క రాజుగారిని ఎక్కించుకుని సముద్రంలో సైతం కూడా వెళ్ళినట్లుగా మనం చూస్తున్నామండి. భయమే వాడికి లేకుండా ధైర్యం కలిగి ఉన్నాయంట. నాలుగవదిగా బలంగా పరిగెత్తేవిగా ముందుకి మనం చూస్తున్నాము. ఎప్పుడో ఇజ్రాయేల్ ప్రజలు కాలినడకన ఒక రోజు ముందు బయలుదేరినప్పుడు వారిని పట్టుకోవడానికి ఒక్క క్షణములోనే వారి దగ్గరికి వచ్చేట్లుగా మనం చూస్తున్నాం. ఇవి నాలుగవదిగా పరిగెత్తగలవు. ఈ రోజున మనం వేటి కోసం పరిగెడుతున్నాము? గెహాజీని ధనం కోసం పరిగెట్టాడు, కుష్ఠరోగం తెచ్చుకున్నాడు, భయంకరమైన రోగం తెచ్చుకున్నాడు, మరణానికి దగ్గరైపోయిన కుటుంబానికి శాపం తెచ్చుకున్నాడు. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు సంతోషంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి, ఒకవేళ ధనం సంపాదించడానికి, నీ జీవితం పోషించుకోవడానికి, నువ్వు ఘనత సంపాదించుకోవడానికి, ఐశ్వర్యం సంపాదించుకోవడానికి ఒకవేళ ధనం కోసం పరిగెడుతున్నావేమో. ధనము అంత అవసరమై ఉన్నది, కానీ ధనాపేక్ష లేని వారిగా ఉండాలి. దేవుడిని మనం విడిచిపెట్టకుండా ఎక్కువగా దేవుడికి మనము ఉన్నట్లయితే ప్రభువారు నీకు పోషించడానికి కావలసిన ధనము ఆయన అనుగ్రహించే దేవుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. గెహాజీ ధనము కోసం పరిగెత్తాడు. ఈ రోజున మనం వేటి కోసం పరిగెడుతున్నావు? రెండవదిగా ఈ యొక్క యేసు ప్రభువారిని చూడడానికి జక్కయ్య పరిగెత్తాడంట. అలా పరిగెత్తినప్పుడు జక్కయ్యకు వచ్చిన ఆశీర్వాదం ఏంటి? తన కుటుంబం అంతా రక్షింపబడింది. తాను కూడా అబ్రహాము యొక్క కుమారుడే. దేవుడే తనకి గొప్ప సాక్ష్యం చెప్పాడు, జక్కయ్యకి గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. ఈయన అబ్రహాము కుమారుడు, నీ ఇంటికి జక్కయ్య, నీ ఇంటికి రక్షణ వచ్చి ఉందని చెప్పి ఉన్నాడు. ఎప్పుడు? దేవుడి కోసం పరిగెత్తినప్పుడు ఆ కుటుంబం అంతా రక్షింపబడింది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మనము వేటి నుంచి రక్షింపబడాలి? ఈ లోకం నుంచి రక్షింపబడాలి, సాతానికి అబంధ హస్తాల నుంచి రక్షింపబడాలి. నరకాగ్నిలోకి వెళ్ళిపోకుండా పరలోక రాజ్యంలో ఉండడానికి మనం రక్షింపబడే వారంగా ఉండాలి. ఆ రక్షణ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే ఇవ్వగల దేవుడు. ఐదవది చూసినట్లయితే ఈ యొక్క గుర్రములు ఎంతో విలువ పెట్టి కొనుక్కొచ్చినట్లుగా మనం లేఖనాలు చూస్తున్నాము. యేసుప్రభువుకి ఎంతో విలువైన వారు మీరు. ఆయన అమూల్యమైన రక్తంతో ఆయన మిమ్మల్ని కొని ఉన్నాడు. అమూల్యం అంటే ఎంతో విలువైనది.
ఆయన రక్తమును మనం ఎంత పెట్టినప్పుడు కూడా కొనలేనిది. విలువ కలిగిన రక్తం, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తముతో ఆయన నిన్ను కొని ఉన్నాడు. ప్రతి ఘోరమైన పాపం నుంచి విడిపించేది యేసయ్య రక్తము. పాపంలో, శాపంలో, రోగంలో, రుగ్మతలో, నరకాగ్నిలో వెళ్ళిపోకుండా ఆయన విలువైన రక్తంతో, అమూల్యమైన రక్తంతో ఆయన నిన్ను కొనుక్కున్నాడు. దేవుడి నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిన్ను విడిపించాడు. సాతానికి అబంధాస్తాల నుంచి ఆయన రక్షించాడు. బంధకాల నుంచి ఆయన విడిపించాడు. మరణకర పరిస్థితి నుంచి ఆయన విడిపించాడు. ప్రతి శ్రమల్లో నుంచి, ప్రతి ఆపదల నుంచి ఆయన నిన్ను తప్పించి ఉన్నాడు. ఏ ఆపద రాకుండా నిన్ను కాపాడి ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలను కూడా ఆయన రక్షించినట్లుగా మనం చూస్తున్నాము. ఐదోదిగా మనం చూసినట్లయితే ఎంతో దేవుడికి నువ్వు విలువైన వాడు. మనుషులకి నిన్ను విలువ లేకుండా చూసి ఉండొచ్చు. ఈ రోజున ధనము తక్కువ అని చెప్పి నిన్ను అనేక మంది నిన్ను గుర్తుపట్టలేకపోవచ్చు. అందము, ఆస్తి లేదని, కులం తక్కువని, గోత్రం తక్కువని, ఏమీ లేనివాడు అని నిన్ను చిన్న చూపు చూసి ఉండొచ్చు ఈ రోజున. కానీ యేసయ్యకు నువ్వెంతో విలువైన వాడవు. కొత్త నిబంధన మనం చూసినట్లయితే వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి మోషే ధర్మశాస్త్రం ప్రకారము వ్యభిచారం చేసిన వారిని రాళ్ళతో కొట్టమన్నారు కదా. ఇదిగో ఈ అమ్మాయి వ్యభిచారంతో పట్టబడింది, రాళ్ళతో కొట్టమంటావా అన్నప్పుడు అక్కడ అనేకులకి ఆమె విలువలు ఎందుకు కనబడుతుంది, ఎన్నికలు ఎందుకు కనబడుతుంది, పాపం చేసినా కనబడుతుంది. అయితే ప్రభువు మాట అంటారు, మీలో అబద్ధం ఆడినవాడు ఎవడున్నాడు, మీలో పాపం చేయని వాడు ఎవడున్నాడో మొదటగా రాయి అమ్మాయి మీద వేయండి అని అన్నప్పుడు ఎవరు కూడా వేయలేరు. ఎందుకంటే అందరూ పాపులే. దేవుని లేఖన సెలవిస్తున్నాయి కదా, అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఆ యొక్క వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ అక్కడ విలువ లేనిదిగా ఉన్నది. కానీ ప్రభువారు ఆమెకు ఎంతగానో విలువనిచ్చారు. ఎవరు కూడా పాపము లేని వారు ఎవరు కూడా లేరు. ఆ పాపము తొలగించబడాలంటే యేసయ్య రక్తము మాత్రమే మనకి విమోచన, యేసయ్య రక్తము ద్వారానే మనకి విడుదల. కాబట్టి అంత అమూల్యమైన రక్తంతో ఆయనను కొనుక్కొని ఉన్నాడు. ఈ యొక్క రథములు కూడా ఎంతో విలువతో కొనబడినవి. ఐదోది చూసినట్లయితే ఈ యొక్క గుర్రములంట యజమాని యొక్క స్వరము వింటాయంట. నా గొర్రెలు నా స్వరము వినని ప్రభువా చెప్పారు. అలాగే ప్రియ సహోదరి సహోదరుడ సంగమా, మన దేవుడిని మాట మనం వినేవారిగా ఉండాలి. ఆయన స్వరము గుర్తుపట్టేవారిగా ఉండాలి. ఆయన వాక్యం మనం వినేవారిగా, ఏది సత్యమో ఏది అసత్యమో, ఎవరు మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడంట. జీతగాడు తోడేలు వచ్చినప్పుడు గొర్రెలు విడిచి పారిపోతాడంట. జీతగాడే. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణం పెట్టడానికి ఆయన పరమును విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన మంచి కాపరి, గొర్రెల కాపరి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయనకి మంచి ఆహారం పెట్టి పోషించే దేవుడు, మన్నాతో పెట్టి పోషించే దేవుడు, పచ్చిగల చోటగా నడిపించే దేవుడు, శత్రు ఎదుటి భోజనం సిద్ధపరిచే దేవుడు. ఆయన గడంధగ రోజులు సంచరించిన ఏ అపాయం రాకుండా కాపాడే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నువ్వు ఆయన స్వరము వినాలని ప్రభువారు కోరుకుంటున్నారు. ఆయన నా గొర్రెలు నా స్వరము విను అన్న మాట ప్రకారము సహోదరి సహోదరుడా, ఈ మాటలు విన్నా నీవు ఆ యొక్క రథస్థం వలె ఒకటి సంఘంలో నమ్మకత్వం కలిగి, రెండవది ఐక్యత కలిగి, మూడవదిగా అన్ని విషయాల్లో ఎక్కడ కూడా భయపడకుండా రోగమైన, రుగ్మతైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, కన్నీరైనా, మరణమైన, ప్రతికూల పరిస్థితి ఎన్ని వచ్చినప్పుడు కూడా ధైర్యం కలిగి నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క గురి వద్దకే నువ్వు పరిగెత్తి ఆయన స్వరము విన్నప్పుడు నిత్యముగా ఆయన నీకు గొప్ప ఘనతనిచ్చే దేవుడు, జయించిన జీవకిడం ఇచ్చే దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల సంగమా, యొక్క రథాస్తములతో ఆయన పోల్చి ఉన్నాడు. ఈ క్వాలిటీస్ కలిగి ఆయన అసలు నువ్వు నిలిచి ఉన్నట్లయితే ఎన్నో క్రిస్మస్లు వస్తున్నాయి, ఎన్నో జనవరి ఫస్ట్లు వస్తున్నాయి. కానీ యథారాజా తథా ప్రజలాగా పరిస్థితులు, చాలా భయంకర పరిస్థితులు ఉన్నాయి. నమ్మకమైన వారికి మెండైన దీవుని కలగచేస్తున్న మాట ప్రకారము ప్రభువారు మీ కుటుంబాలని ఆశీర్వదించును గాక, దీవించును గాక. ఈ యొక్క రథోత్సవాలని ప్రభువారు ఘనపరిచినట్లుగా ప్రభువారు మిమ్మల్ని మేమున్న ప్రాంతంలో, కుటుంబంలో, రక్త సంబంధ స్నేహితులు, ఇరుగుపొరుగు వారు అందరి ఎదుట ఘనపరిచును గాక. అటు వారిని దేవుని దయా కనికరం కృప వాత్సల్యత ప్రభువారు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. అందరికి వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య, నీకు వందనాలు తండ్రి, స్తోత్రములు నాయన. ఈరోజు నా తండ్రి అయా తన ఫల యొక్క రథోత్సవములతో నా తండ్రి నా ప్రభా ఈ యొక్క సంఘమును పోల్చి ఉన్నావు నాయన. అయా రథోత్సవం వల్లే ప్రభా నమ్మకత్వం కలిగి, ఐక్యత కలిగి, ధైర్యం కలిగి అయా నీ కొరకు పరుగెట్టేవారిగా, అయా నీ స్వరం వినేవారిగా ఉన్నప్పుడు నాయన అయా నువ్వు విలువ కలిగిన వారిగా ఉంటారని మీరు చెప్పిన మాటలు ప్రతి మాట వరసలో నాటబడి నీరు కట్టి ఫలించులాగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకను పొందుకున్నామని నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్.